సంపాదించుకున్నాక ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను, పిల్లలను, భూములను, ఇండ్లను వీటిని ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడుతున్నారు. ఒక ఇల్లుంది సరిపోదు, మా అబ్బాయికి ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నానండి, సరిపోదు మా అమ్మాయికి ఇంకొక ఇల్లు కడదాం అనుకుంటున్నానండి, అది సరిపోదు ఇప్పుడు మా మనవనికి కడదాం అనుకున్నాను. ఇలాగా ఆస్తులు పెంచేసుకుంటాం. దాని మీద ప్రేమలు పెరిగిపోతున్నాయి. దాని మీద ప్రేమలు పెరిగిపోవడం వల్ల ఏమైపోయిందంటే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ వీటన్నిటికీ మీరు స్వస్తి చెప్పి మీరు వీటిని విడిచిపెడితేనే కానీ నిత్య జీవానికి మీరు వారసులు కాదు. నిత్య జీవానికి స్వతంత్రించుకోవాలి. మీ భూమి స్వతంత్రించి బాగానే ఉంది, ఓకే, మరి ఇది కూడా స్వతంత్రించుకోవాలి కదా. భూమి మీద నువ్వు దీవించబడ్డ బాగానే ఉంది, పరలోకంలో కూడా నువ్వు దీవించబడాలి కదా. కాబట్టి దేవుని యొక్క మాటలు రెండు మరి అంచెల గల ఖడ్గంతో కూడిన వాడి గలది. కాబట్టి మనుష్యుడు ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తున్నాడు, రెండో దానికి ప్రయారిటీ ఎందుకు ఇయ్యాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అంచెలంచెలుగా వారికి చెప్పడం ప్రారంభించుతున్నాడు. కాబట్టి ఈ చెప్పే వ్యక్తి ఆయన్నే వీరిని స్వతంత్రులుగా చేయాలి. కాబట్టి ఆయన తెలుసు, ఆయన ద్వారానే వీరికి స్వతంత్రత వస్తుందన్న సంగతి తెలుసు. కానీ ఇది మనిషి లోపలికి అది అర్థమయ్యేలాగా వారికి తెలియచేయాలంటే అది మనుషుడు ఇమ్మీడియట్గా చెప్తే అర్థం కాదు. నేను పైలట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు నమ్మడు. నేను పైలట్ చేయాలనుకున్నా అంటే ఎవరు నమ్మరు. అంచెలంచెలుగా చెప్పాలి. చెప్తే ఈ రకంగా నువ్వు చదువుకుంటే రాబోయే రోజుల్లో నువ్వు పైలట్ అవుతా అంటే ఓహో, కాబట్టి టార్గెట్ ఎక్కడ ఉంటుంది, అది టార్గెట్. కాబట్టి ఇక్కడ ప్రారంభం చేస్తాడు. కాబట్టి మనుష్యుడు అంచెలంచెలుగా ఎదుగటకు దేవుడు ఎంతగానో సహాయపడి ఉంటున్నాడు. కానీ మనుషుడు దాన్ని అర్థం చేసుకోలేదు. ఏ రోజుకు వస్తే చాలు, ఏ రోజు అతనికి సరిపడే ఆహారం కానీ సరిపడే పని కానీ దొరికిందంటే ఇంకా తర్వాత నెక్స్ట్ డే గురించి ఆలోచించాడు. భవిష్యత్తు గురించి ఆలోచించవలసిన అవసరం మనిషికి కనబడడం లేదు, ఎందుకనగా సమృద్ధిగా ఉంది కాబట్టి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క భూమి మీద మనుష్య కుమారుడుగా ఈ యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మనుషులను రక్షణలోకి నడిపించాలి. కాబట్టి ఆయన అనేక రకాలుగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక మందికి వివరిస్తూ అర్థమయ్యే భాషలో అర్థమైన ఉపమాన రీతిలో ఎన్నో చెప్పినా కూడా మనుషులకు అది అర్థం కావడం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నామేనాగా క్రీస్తు ప్రభు చెప్పేదంతా చెప్పిన తర్వాత తన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన శిలువ మరణానికి ఎప్పుడైతే వచ్చినా కూడా మనుషులు అప్పటికి కూడా తను అర్థం చేసుకోలేదు. ఈయన వచ్చి మంచి మాటలు చెప్తున్నాడు, బాగానే ఉంది, ఇతనికి మనం సన్మానం చేద్దాం అని చెప్పేసి యెరూషలేము వీధుల్లో గొప్ప సన్మానం చేసేసినారు. సందర్భం వచ్చింది, మళ్ళీ అదే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయమని చెప్పి కేకలు వేసేసినారు. అంటే మనుషులకు కావాల్సింది ఏంటంటే ఆ సమయానికి వారి యొక్క కోరికలు నెరవేరితే చాలు. అవతల వ్యక్తి మంచి అయినా పర్లేదు, చెడైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, కానీ వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా వారి గురించి ఆలోచించుకున్నాడు. కాబట్టి ఆయన ఒక మంచి గోత్రంలో వచ్చి ఉంటున్నాడు, యూదా గోత్రంలో వచ్చినాడు. ఎందుకనగా యూదా గోత్రంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి మాట వినాలి. ఎందుకు వినాలి అంటే వారు ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రం చాలా చక్కగా చెప్తారు. రెండవది ధర్మశాస్త్రం పట్టు ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్తున్నారు. అయినా కూడా మనుషులకు ఆలోచన రావడం లేదు. మాకు ఒక పరలోకం ఉంది, మాకు ఒక ఆత్మ ఉంది, అది నశించిపోతుంది, ఆత్మకు రక్షకుడు ఈయనే, విమోచకుడు ఈయన అన్న సంగతి మనుషులకు అది అర్థం కావడం లేదు. ఎందుకనగా ఆ మూర్ఖత్వము, పాపం అనే స్వభావంలో వారు ఉండిపోయి ఆ యొక్క దాసత్వానికి బానిసలైపోయినారు. కాబట్టి ఆ బానిసత్వం నుండి విడిపించబడలేని పరిస్థితిలో
వారు ఉంటున్న సమయంలో వారిని విడిపించనీకే వారి మధ్యలో సంచారం చేసి వారితో పాటు కలిసి తిరిగి ఎన్ని నచ్చజెప్పినా కూడా మనుషులకు అర్థం కాదు. సమయం అయిపోతుంది. క్రీస్తు ప్రభు ఇంకా శిలువ మరణానికి వెళ్ళాలి. శిలువ మరణానికి వెళ్ళాలంటే ఇంకా మనుషులకు రక్షణ కార్యం అంతా సంపూర్ణం చేశారు. టోటల్ సంపూర్ణం చేశారు. కాబట్టి ఎవరైతే తన దగ్గరికి వస్తారో వారిని ఈ యొక్క భూమి మీద తాను త్రోసివేయక అంగీకరించుటకు క్రీస్తు ప్రభు ఒక ప్రణాళిక వేసి ఉంటున్నాడు. ఈ ప్రణాళిక వేసినప్పుడు పాత నిబంధనలో ఒక ఆచారం ఉంది. ఆ యొక్క ఆచారం క్రొత్త నిబంధనలో దాన్ని సంపూర్ణం చేయాలి. ఈ బానిసత్వంలో ఉన్న వారిని, పాత నిబంధనలో ఉన్న వారిని విడిపించనీకే ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఆడ ఈ లైఫ్ టైం బానిసనే కాదు. కాబట్టి అలాంటి బానిసత్వం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రణాళిక వేసి ఉంటున్నాడు. అది పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో ఈ యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న సంగతి కూడా మనిషికి అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి ఆ యొక్క మనిషికి ఇష్టం లేదు కూడా. అయినా సృష్టికర్త తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఏంటి ఆ యొక్క బానిసత్వం అన్న సంగతి ఆలోచించినట్టయితే నిర్గమకాండం 21వ అధ్యాయము 1 నుండి 6వ వచనం చూడండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల. ఆ రోజుల్లో దాసుని కొనాలంటే ఎవరిని కొనాలా? హెబ్రీయుడు అయి ఉండాలి. దాంట్లో కండిషన్ ఆ రోజుల్లోనే ఉంది. మనకు దాసులు ఎవరు ఉండాలి, మనకు పనివారు ఎవరు ఉండాలి, మనకు గొర్రెలను కాసేవాడు ఎవరు ఉండాలి, పాత నిబంధనలోనే ఉంది. చదవండి. 6 సంవత్సరాలు దాసుడై ఉండి 7 సంవత్సరాలు దాసత్వం ఒకసారి యాక్సెప్ట్ చేస్తే 7 సంవత్సరాల కాంట్రాక్ట్. అది 7 సంవత్సరాల తర్వాత అతనికి స్వతంత్రం ఉంది. చదవండి. వాడు ఒంటిగా వచ్చినప్పుడు ఒంటిగానే వెళ్ళాలి. ఒక్కడే ఒంటరిగా వచ్చిన అనుకోండి ఒంటిగానే వెళ్ళాలి. భార్య ఉంటే భార్య కూడా అతనితో వెళ్ళొచ్చు. ఎక్కడుంది లింక్? ఇక్కడ పిల్లలు పుడితే పిల్లలు ఎవరికి? మళ్ళీ యజమానికే దాసులు. వీళ్ళిద్దరు వెళ్ళిపోవాలి. ఇంకా పిల్లలు వదిలిపోతారా? వారు ఎవరు పిల్లలు వదిలేసి. అంటే బానిసత్వం అంటే అది బానిసత్వం అంటే. చదవండి. నా యజమాని, నా భార్యను, నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను. నేను కావాలని విడిచిపెట్టను. నా యజమాని నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికైనా దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలి. ఏం చేయాలట? ఆ బానిసని తీసుకొని దేవాలయం దగ్గరికి వెళ్ళి, దేవాలయం దగ్గర ఒక ద్వారబంధం ఉంటుంది. ఆ ద్వారబంధం దగ్గర ఈ చెవు తీసుకెళ్ళి ఆ యొక్క ద్వారబంధానికి పెట్టాలి. పెట్టి ఏం చేయాలట? ఒక ఇది వేయాలి, కన్నం వేయాలి. తగరతో ఏం చేయాలా? కన్నం వేయాలి. మీరు పోతారు కదా అక్కడ బంగారం కొట్టు సాల్మన్ గారి దగ్గరికి. అక్కడ ఏం చేస్తారు చెప్పండి? చెవుకు కన్నాలు వేస్తారు. వేసిన తర్వాత ఏం చేస్తారు? వదిలేస్తారా? ఏం చేస్తారు? దాన్ని ఏదో వాళ్ళకి ఇష్టమైన గుర్తు పెట్టుకుంటారు. ఇష్టమైన గుర్తు కూడా పెట్టుకుంటారు. ఆ చెవును ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చా? ఎవడైనా చచ్చిపోయేంత వరకు ఆ చెవు క్లోజ్ అయిపోతుందా? కాదు. కాబట్టి ఇప్పుడు ఇతడు ఏమైపోయింది చెప్పండి. అక్కడ నిరంతరము దాసుడు. చదవండి.
దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. ఏంటంటే ఇంకా వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాసత్వంలో ఉన్నప్పుడు విడుదల అతనికి లేదు. ఇంకా చదవండి. దానిని ప్రదానం చేసుకునే యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. కాబట్టి ఏ ఛాన్స్ లేదు. ఇంకా లైఫ్ టైం బానిస. చదవండి. తన కుమారునికి దాని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల చెల్లింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునేనను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మం తక్కువ చేయకూడదు. ఏం చేయాలట? మొదట ఆమెకి ఏమి చేయాలా? ఇప్పుడు ఏం మాట్లాడతాను? మొదట ఆమెకు మనోవర్తి అంటారు కదా, బైబిల్లోనే ఉంది ఇది. మొదట ఆమెకు మనోవర్తి ఇవ్వాలా, రెండో ఆమెతో కాపురం చేయాలి. బైబిల్లో ఉన్న విషయాలు ఏంటంటే మనం చదవక ఆలోచించక దీన్ని పట్టించుకోవడం. కానీ వీళ్ళేమో కరెక్టేనండి, అది చెప్పరు కదా మీరు. బైబిల్ గురించి చెప్పట్లేదు. బైబిల్లో బానిసత్వంలో నుండి విడిపించబడడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కాబట్టి ఏంటంట? సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. చదవండి. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల ఏమీయు ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చు. చదవండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవికంగా వాని చేత వచ్చి జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా ఆశ్రయించినను వానిని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నందును. కాబట్టి దేనికి దానికి కండిషన్స్ పెట్టేసినాడు. బానిసత్వంలో ఉన్న వారికి కండిషన్ పెట్టినాడు. రెండవది ఏంటంటే తల్లిదండ్రులను సరైన విధానంలో పోషించని వానికి కూడా కండిషన్స్ పెట్టేసినాడు. ఏంటి కండిషన్? అది మరణశిక్ష అన్నాడు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఏంటంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. నిర్మకాండలు చాలా చక్కగా నీకు దీర్ఘాయు కలవాలంటే నీ తల్లిని సన్మానించమన్నాడు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారము మనుష్యుడు జీవించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ బానిసత్వం నుండి విడిపించబడాలి కాబట్టి ఇతడు పర్మనెంట్గా హెబ్రీయుడు బానిసుడు అయిపోయినాడు. కాబట్టి ఈ యొక్క బానిసుడు ఎవరి దగ్గర ఉండాలంటే ఏదో ఒక యజమాని దగ్గర ఉండాలి. ఆ యజమాని దగ్గర ఉండాలి. కాబట్టి ఈ బానిసుని విడిపించాలంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చింది ఏ గోత్రంలో నుండి, ఈ యొక్క బానిసుడు ఏ గోత్రంలో ఉన్నాడు, యజమానుడు ఏ గోత్రంలో ఉన్నాడు. యాజకుడేమో లేవి గోత్రంలో ఉన్నాడు, బానిసుడేమో హెబ్రీయుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రం. ఎక్కడ లింక్ అవుతుంది? ఇదంతా కాదు, ఇది లింక్ కాదు ఇది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసి చెరసాలకు తీసుకొని అరెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ యొక్క సంఘటన గురించి మనం చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయం 36వ వచనం. 22వ అధ్యాయము 36. సంచి గలవాడు సంచియు తీసుకొని పోవలెను. కత్తి లేని వాడు తన బట్టలు నమ్మి కత్తి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు చెప్తున్నాడు. మీరు కత్తులు లేవు కాబట్టి కత్తులు కొనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే బట్టలు నమ్మి కత్తులను కొనుక్కోండి. అది ఎందుకు చెప్పినా సరే వాళ్ళకి కూడా అర్థం కాదు. అప్పటికి పేతురు అంటాడు మా దగ్గర 2 కత్తులు ఉన్నాయి అంటాడు. 50 వచ్చిన 51 వచ్చిన చదువు. ఏం చేసిండట? ప్రధాన యాజకుడు ఎందుకు రావాలి అక్కడికి? యేసుక్రీస్తు ప్రభువును అరెస్ట్ చేసింది ఎవరు? రోమా ప్రభుత్వం వారు యేసు ప్రభువును అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన యాజకుడికి అక్కడ పార్టీ ఏంటి? ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక మనిషిని అరెస్ట్ చేస్తున్నారంటే పోలీసుల్లో ఉంటారు అక్కడ, కానీ పూజారులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళకి పని లేదు అక్కడ.
కానీ ఇక్కడ ప్రధాన యాజకుని యొక్క దాసుడు, ఈ ప్రధాన యాజకుడి యొక్క దాసుడు ఎందుకు రావాలి అక్కడికి? యేసు ప్రభుకు తెలుసు ప్రధాన యాజకుడి యొక్క దాసుడు వస్తాడు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసే కుట్రలో అతడు కూడా ఒక పాలి భాగస్తుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కుట్ర ఇది ఎలా జరుగుతుందో చూడటానికే తన యొక్క సైనికుని పంపించినాడు. ఎవరిని? దాసుడిని. ఈ దాసుడు అక్కడికి వెళ్ళే లోపల పేతురు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోటి ఏదో చీకట్లో కొట్టేస్తాడు. కొడితే అది ఎక్కడ పోయి పడ్డది కత్తి? చెవి. ఆ కుడి చెవి. ఆ కుడి చెవికి ఏముంది? పాత నిబంధనలు చదివినాం, కన్నం, బానిసత్వానికి సంబంధించిన కన్నం ఉంది. బానిసత్వానికి సంబంధించిన కన్నం ఉంది. కాబట్టి బానిసత్వానికి సంబంధించిన కన్నం ఉంది. ఆ యొక్క కన్నానికి ఏముంటుంది? గుర్తుంటుంది. ఆ కన్నానికి గుర్తుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కత్తి పట్టువాడు కత్తితోనే నశించనని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క మలుగును పట్టుకొచ్చి ఆ చెవిని ఏం చేస్తాడు చెప్పండి? అంటించిన తర్వాత ఇప్పుడు ఆ కన్నం ఉంటుందా? ఉండదు, క్లోజ్ అయిపోతుంది. కన్నం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే సృష్టికర్త కన్నంతో మనిషిని సృష్టించాలి. కన్నం లేకుండా సృష్టించినాడు కాబట్టి సృష్టికర్త ఆయన్నే కాబట్టి ఆయన్నే ఆ యొక్క మలుపు యొక్క చెవిని తిరిగి బాగు చేయడం వలన ఇప్పుడు ఏమైపోయినాడు? యేసుక్రీస్తు ప్రభు, యూదా గోత్రంలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు, అక్కడ ప్రధాన యాజకుడు అయిపోయాడు. ఎందుకనగా ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేసి ఉంటున్నాడు? తన యొక్క దాసుని అక్కడ పంపించడం వలన, తన యొక్క దాసుని బాగు చేయడం వలన ఇప్పుడు అతడు ఎవరికి దాసుని అయిపోయినాడు? అతడు స్వేచ్ఛ వచ్చేసింది, స్వతంత్రం వచ్చేసింది. నేను నీకు దాసులను కానరా బాబు అని చెప్పేసి ప్రధాన యాజకుడు చెప్పనీకి అతని దగ్గర గుర్తు లేదు. ఇక్కడ నాకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి నాకు స్వేచ్ఛను ఇచ్చినావు కాబట్టి ఇప్పుడు నేను స్వేచ్ఛను అయిపోయినాను. ఇప్పుడు నా యొక్క యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి మెల్కీసెదెకు క్రమం ప్రకారము ఈ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు ఈ తన యొక్క సొంత రక్తాన్ని తీసుకొని తానే పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. కాబట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం గమనించినట్టయితే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి పౌలు. ఏం చెప్తున్నాడంటే, మీరు తాత్కాలికంగా ఈ యొక్క భూమిని స్వతంత్రించుకున్నారు, ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మీకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోనికే మీకు ఒక అవకాశం అనుగ్రహించాడు. కాబట్టి ఎవడు కొత్తగా అయితే జన్మిస్తాడో వాడు పరలోక రాజ్యంలోనికి వాడు వారసుడు. కాబట్టి ఆ యొక్క వారసత్వం మీకు కలుగుటం గల కారణం ఏంటనగా యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసంలో పాలివాడు. ఆయన రక్తమాంసంలో పాలివాడటకు గల కారణం ఏంటనగా మనుషులకు కనబడాలి, మనుషుల మధ్యలో సంచారం చేయాలి, మనుషులకు రక్షణ కల్పించాలి. అది ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి దాసునికి పర్మనెంట్గా దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చేసినాడు. అది స్వాతంత్రం. కానీ ఈ యొక్క భూమి మీద మనకు స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినం వచ్చేసింది, గంతులు వేసుకుంటాం. ఇదంతా కూడా శరీర సంబంధమైంది. క్రీస్తు ప్రభు ఇచ్చింది. ఇది దేవుడు మనకు అనుగ్రహించింది. ఆయన సృష్టించినాడు, ఆయన సమస్తం మనకు అనుగ్రహించినాడు. ఏది కూడా పాతది లేదు, అన్నీ కూడా ఆయన సృష్టించినవి వస్తున్నాయి ఇక్కడ భూమి మీదకి. అయితే క్రీస్తు ప్రభు మనిషికి అనుగ్రహించిన స్వాతంత్రం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలో, గెత్సేమనే తోటలో ప్రారంభమైంది. గెత్సేమనే తోటలో ఆయన ఎప్పుడైతే మల్కు చెవిని బాగు చేసి ఉంటున్నాడో, మల్కు చెవికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినాడో, ఇప్పుడు మల్కు ప్రధాన యాజకునికి దాసుడు కాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుకు దాసుడు అయిపోయినాడు. యేసుక్రీస్తుకు దాసుడు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు
ఇప్పుడు అతనికి ఒక స్వాతంత్రం అనుగ్రహించినాడు కాబట్టి పరలోక రాజ్యానికి ఇప్పుడు ధైర్యంగా వెళ్తాను. నేను ఒకప్పుడు ప్రధాన యాజకుడికి దాసుని, ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుని కాబట్టి నాకు పరలోక రాజ్యంలో హక్కు ఉంది. అది నిజమైన స్వాతంత్రం. ఆ యొక్క స్వాతంత్రం మనిషి హాస్పిటల్కి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాడండి. అమ్మా నా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, నేను బాగా నడుస్తున్నాను, బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నానని ఎంతో గంతలేస్తాడు. కానీ మళ్ళీ అనారోగ్యత వస్తుంది, మళ్ళీ ఆ యొక్క మనిషికి మరణం వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్రాన్ని బట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో మరణం అనేది లేదు. మరణం లేదు. ఆయన దాసత్వం నుండి విడిపించిన తర్వాత మనిషికి సంపూర్ణమైన జీవాన్ని క్రీస్తు ప్రభు అనుగ్రహించినాడు కాబట్టి ఆ జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనుషులకు జీవాన్ని ఇచ్చుటకు వచ్చిన ఇవన్నీ చెప్పినా కూడా మనుషులకు అర్థం కాదు. అది ఎప్పుడైతే ధర్మశాస్త్రం క్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చబడి ఉంటుందో, నెరవేర్చబడ్డ తర్వాత అప్పుడు మనుషులకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఎందుకు లేటుగా చాలామంది మరి విగ్రహారాధనలు కావచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి అందరికీ ఎందుకు లేటుగా అర్థమవుతుందంటే వారికి ఒకటి అర్థమైన కొద్దికి ఈ రోజున ఆయనంత మట్టుకు సెలబ్రిటీస్, పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఎందుకు కాన్సన్ట్రేషన్ ఇస్తున్నారు ఆఫ్టర్ లైఫ్ వాట్ అన్న సంగతి వారికి క్వశ్చన్ మార్క్ వచ్చిన తర్వాత దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎటర్నిటీ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక్కడే. కానీ ఇంత గొప్ప త్యాగము పాత నిబంధనలో ఉన్నది, ఇంత గొప్ప త్యాగం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చి పెడుతున్నాడంటే ఎవరికైనా అక్కడ లైట్ వెలిగింటారా? గెస్టమైన తోటలో ఎవరు లేదు. క్రీస్తు ప్రభు తెలిసేది కానీ ఆయన సృష్టికర్త, ఆది నుండి ఉన్న దేవుడు మనుషులకు విడుదల కలిగించటకై అనుగ్రహించిన యొక్క శాశ్వతమైన స్వేచ్ఛను బట్టి క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప దీవెన, గాడ్స్ గ్రేస్, దేవుని కృప. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి ఎవరు చేసిరండి? ఎవరు విడిపించారు? ప్రధాన యాజకుని యొక్క దాసుని, ఆ ఎబ్రీయునికి దాసత్వం నుండి ఎవరు విడిపించారు? క్రీస్తు. అందుకే స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రంగా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ దాసత్వం అనే కాడి కిందికి వెళ్ళకూడి. అది ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉందును. జయించేవాడు దేని మీద జయించినాడు? వీటన్నిటి మీద జయించినాడు. ఇప్పుడు పాపం మీద జయించినాడు కాబట్టి తిరిగి పాపానికి దాసులు కాకూడదు. ఏంటి ఆ యొక్క పాపము? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరవంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. మళ్ళీ దాన్ని ఆ యొక్క దాసత్వంలోకి వెళ్ళకూడదు. ఇక నీకు విడుదల కలిగిన తర్వాత నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రాన్ని గ్రహించే క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉంటున్నాడు కాబట్టి దాసత్వం అనే కాడి కింద చిక్కు పడకుడి. మనకు నిజమైన స్వేచ్ఛ మన యొక్క ఆత్మకు దేవుడు అనుగ్రహించుంటున్నాడు కాబట్టి ఇది మనము ఎప్పుడైతే 100% సెక్యూర్ అయినా మన సంగతి మనం గమనిస్తే మనకు నిశ్చితార్థం కలిగినట్టయితే రక్షణలో ఉంటున్న సంతోషం, ఆనందము ప్రపంచంలో ఇంకా ఏది కూడా ఉండదు. శాశ్వతమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించింది, టెంపరీది కాదు. ఈరోజు ధర్మశాస్త్రంలో నీ పేరు వస్తున్నాను, ఈరోజు నన్ను అంగీకరించినావు, మళ్ళీ రేపు పాపం చేస్తాను, మళ్ళీ కొట్టేస్తానే దేవుడు కాదైనా. నీవు హృదయం తెరిచి యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఖచ్చితంగా క్రీస్తు నేను స్వతంత్రంగా చేస్తాను. కాబట్టి ఆయన స్వతంత్రత ఇచ్చుటకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇదే 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. ఇదే 5వ అధ్యాయం 13వ వచనంలో గలితీయులకు రాసిన పత్రిక, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. మనకి ఎందుకు పిలిచిన దేవుడు? ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా, ఎందుకు మీ భారం తీసుకున్న దగ్గరని మీ భారాన్ని తీసేస్తా అన్నాడు. మీకున్న దాసత్వము, మీకున్న బానిసత్వం అంతా తీసేస్తాను. కాబట్టి సహోదరులారా పిలువబడుతుంది. అయితే ఒక మాట,
ఆ శారీర క్రియలకు హేతువు చేసుకొనక ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు జాయింట్ చేయొద్దు అంటున్నాడు. ప్రేమ కలిగిన వారే ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులుగా ఉండండి. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న వాటికి మాత్రం మీరు తిరిగి దాసులు కావద్దు అంటున్నాడు. ఎవరికి దాసులు కావాలట? సహోదరత్వ విషయం, ఒకరికొకరు దాసులుగా ఉండాలి. అంటే తగ్గించుకోవాలి. ఆ దాసత్వం ఏంటి? దాసత్వం పరిచర్య ఏంటి? ఒక్కొక్క శిష్యుడు యేసుప్రభు తన శిష్యులను కూర్చోబెట్టినాడు. తన నడవకుండా ఆ యొక్క తువాలు తీసుకొని వారి కాళ్ళు కడిగి తుడిసి పరిచర్య చేసి దాసత్వం నుండి విడిపించబడ్డ వాడు కడగబడతాడు. చాలామంది దేవుని నమ్ముకుంటారు, చాలామంది దేవుని నమ్ముకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు. కానీ కడగబడే ఆ యొక్క అవసరత వారికి తెలవదు. కడగబడడం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే క్రీస్తు కూడా యోహాను చేత కడగబడి ఉంటున్నాడు. ఎప్పుడు? బానిసత్వం నుండి విడిపించబడ్డ తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, నీకు రక్షణ నిశ్చయిత కలిగిన తర్వాత నీవు చేయవలసిన పని ఏంటనగా బాప్తిస్మము పొందాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అనుకూలత. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు మనం గమనిస్తున్నాం ఏంటనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి శ్రేష్టమైన వాక్యాలను దేవుడు మనకు పొందుపరిచి ఉంటున్నాడు. కాబట్టి వాటిని మన స్వతంత్రించుకున్న తర్వాత దేవుని యొక్క సంధానంలో మన ఏ రీతిగా ఉండాలో ప్రకటన గ్రంథంలో గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఏమంటున్నాడు? జయించేవాడు వీటిని స్వతంత్రించాడు. భూమి మీద అతనికి స్వతంత్రం, నిజమైన స్వతంత్రం. అతనికి భూమి మీద నిజమైన స్వతంత్రం. నేను అతనికి దేవుడిని. కాబట్టి అప్పుడు నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు కుమారులు. కాబట్టి మనం చేసే పనులన్నీ చేసుకుంటూ, ప్రభా మేము మీ పిల్లలు, ప్రభా నువ్వు నా దేవుడు కదా ప్రభా, ప్రార్థన చేస్తే దేవుడు వినాడు. దాసత్వాన్ని విడిపించబడు. బయటికి వస్తే కానీ దేవుడు నీకు దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది, అయిపోయింది. మనకు మరి రిపబ్లిక్ డే వచ్చింది, అయిపోయింది. రిపబ్లిక్ డే అంటే ఏంటి? దాన్ని తెలుగులో ఏమంటారంటే గణతంత్రం. అంటే దాన్ని ఏం చేస్తారు? జెండా కాదు. సోషల్ టీచర్ చెప్పండి, ఏం చేస్తారు ఈరోజు? రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఆమె కూడా మర్చిపోయింది. దేశ అధ్యక్షుడు ఎన్నిక కాబడతాడండి, దాన్ని గణతంత్రం అంటారు. అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన రోజు, నువ్వు రక్షించబడిన తర్వాత నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కంట్రోల్డ్ బై యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయనతో కంట్రోల్ కావాలి. ఆయనతో కంట్రోల్ అవుతుంటే నీ అడ్మినిస్ట్రేషన్ చక్కగా పోతుంటుంది. అప్పుడు జీవ గ్రంథంలో నీ పేర్లు లిఖించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఒక్కసారి ఆ పేరు ఎంటర్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ కొట్టివేసే దేవుడు కాదు. కాబట్టి కొన్ని కండిషన్స్ దేవుడు పెట్టి ఉంటున్నాడు. ఆ కండిషన్స్ ప్రకారం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్వాతంత్రాన్ని 100% అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం.